ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అజ్ఞానము వలన దేహ పరిమితమైన మనకు మన దేహములో అన్ని అవయవాలు, ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు. గురుకృప వలన దేహ భ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాకుండా పిపీలకాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ కావించగల సర్వసమర్థులై ఉంటారు. అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవన విధానం నడుపుకోవాలి. ఆ విధంగా జీవించిన ధన్యజీవులు ఎందరో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. వారి కృపకు పాత్రులైన ధన్యజీవులు అనుభవాలు కొన్ని ఇప్పుడు స్మరించుకుందాం. ఇతని పేరు చెన్నూరు వెంకటకృష్ణయ్య. వీరి స్వగ్రాహం కలువాయి దగ్గర ఇరుయూరు. వీరు చిన్నప్పటి నుంచే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూశారు. వారి అనుభవాలు ఇలా ఉన్నాయి. పెన్నబద్వేలు తిప్ప కింద పెన్నా నదిలో పారే నీటికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అడ్డుకట్టలు వేస్తూ నీళ్లను ఎదురు మళ్లిస్తూ ఉండేవారు. ఎప్పుడు అలా చేస్తూ ఉండేవారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. అప్పుడు ఈ చెన్నూరు వెంకటకృష్ణయ్య గారు ఒకసారి శ్రీ స్వామి వారిని ఇలా అడిగారు. స్వామి, ఎందుకు ఈ కట్టలు అని అడిగారు. అప్పుడు స్వామివారు ఇలా బదిలిచ్చారు. అయ్యా, కట్టలు వేసేదానికి ఒక లెక్క ఉంది, కట్టలు తీసేదానికి ఒక లెక్క ఉంది, కట్టలు మళ్లించేదానికి ఒక లెక్క ఉంది, అది నీకు అర్థం కాదులే అని చెప్పేవారట. అలా చేస్తున్న సమయంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి పెన్నా నదిలో ఒక శివలింగం దొరికింది. భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ గ్రామ ప్రజల్ని తీసుకొచ్చి ఎద్దులకి మోకులు కట్టి ఆ శివలింగానికి కట్టి లాక్కొని పెన్నబద్వేలు తిప్ప మీదకి తీసుకొని వెళ్ళారు. ఆ శివలింగంతో పాటు ఒక మర్రి మొలక కూడా వచ్చింది. శివలింగం పెన్నబద్వేలు తిప్ప మీద ప్రతిష్ఠించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఆ మర్రి మొలకను కూడా శ్రీ స్వామివారు తిప్పపైన నాటారు. ఇప్పుడు అది మహావృక్షమైంది. ఆ చెట్టుకు చుట్టూ ఒక పెద్ద అరుగు కూడా నిర్మించారు. ఆ చెట్టు శాఖోపశాఖలుగా ఎదిగింది. అక్కడ కనిపిస్తున్న శివాలయం, మర్రి చెట్టు శ్రీ స్వామివారు నాటినవే. ఇలా ఉండగా ఒకరోజు వరికుంటపాడు నుంచి కొంతమంది వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఇలా ప్రార్థించారు, విన్నవించుకున్నారు. స్వామి, మా ఊళ్ళో కలరా వచ్చింది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం స్వామి అని చెప్తే స్వామివారు ఇలా అన్నారు. అయ్యా, మీరు వెళ్ళండి, మేము వస్తామని చెప్పారు. ఈ చెన్నూరు వెంకటకృష్ణయ్య గారు, చలమానాయుడు గారు, ఇంకొకరు కలిసి స్వామివారు నలుగురు కలిసి వరికుంటపాడు వెళ్ళడానికి బయలుదేరారు. అప్పుడు పెన్నా నది ఉధృతంగా పారుతుంది. కానీ వీరి నలుగురు ఆ ఏరు దాటేటప్పటికీ ఆ నీరు వీరికి మోకాళ్ళ లోతు వరకే వచ్చాయి. వీరు ఆ వరికుంటపాడు వెళ్ళేటప్పటికీ రాత్రి అయ్యింది. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ ఊరి ప్రజలతో ఇలా అన్నారు. 5 కట్టలు వరిగడ్డు మోపులు ఇవ్వండి అని వారికి అడిగారు. వారు అలాగే తెచ్చిచ్చారు. అది రాత్రి అవడంతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సేవకుల్ని, మీరు భోజనం చేసి ఇక్కడే పడుకోండి అని వారికి చెప్పారు. వాళ్ళు భోంచేసి పడుకున్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ గడ్డి మోపుల్ని 4 మోపుల్ని 4 మూలలకు, ఆ ఊరి 4 మూలలకు ఊరి మధ్యలో ఒక మోపు వేసి వాటిని 5 మోపుల్ని తగలబెట్టారు. తెల్లవారిన తర్వాత ఆ ఊరి ప్రజలందరూ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వచ్చి వారి హర్షాన్ని ఇలా వ్యక్తం చేశారు. స్వామి, వ్యాధి తగ్గిపోయింది, కలరా బాధ వదిలింది అని సంతోషంగా వారు స్వామికి చెప్పుకొని కృతజ్ఞతలను తెలుపుకున్నారు. అప్పుడు వీరంతా నలుగురు కలిసి అక్కడి నుంచి వచ్చి పెన్నబద్వేలు తిప్ప మీదకి తిరిగి వచ్చేశారు వెనక్కి. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు. అయ్యా, అయ్యింది, పోయింది, జరిగేది జరిగింది, ఆ కుక్క ఎక్కడ పోయిందో చూడండి అని అన్నారు. దానికి అంత అన్నం వెయ్యండి అని చెప్పారు స్వామివారు. అప్పుడు ఎక్కడి నుంచో ఒక కుక్క శ్రీ స్వామివారిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. అప్పటికే ఒక ముంతలో అన్నం ఉంచి తంగేడు చెట్టు కింద పెట్టి ఉన్నారు శ్రీ స్వామివారు. అప్పుడు ఆ కుక్క రాగానే అందులో ఉన్న అన్నం తీసి ఆ కుక్కకు వేశారు. ఆ కుక్క అన్నం మొత్తం తిని 2 కాళ్ళు ఎత్తి శ్రీ స్వామివారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
తర్వాత జరిగిన ఇంకొక సంఘటన ఇది. వీరు ఈ వెంకటకృష్ణయ్య గారు వారి స్నేహితులందరితో కలిసి పెన్నబద్వేలు తిప్ప మీదకి వెళ్ళారు. వారంతా పశువులు అక్కడ కాస్తున్నారు. అందులో వీరి మిత్రుడు ఒకడు శ్రీ స్వామివారిని, ఒకరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఇలా అడిగారు, స్వామి నాకు దారం కట్టు చేతికి అని చెయ్యి చూపించారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి దారం కట్టి ఇలా అన్నారు, అయ్యా నీ భవిష్యత్ చాలా బాగుంటుంది అయ్యా, నీకు అన్నీ బాగా జరుగుతాయిలే అని స్వామివారు అన్నారు. ఇప్పుడు అతను ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. శ్రీ స్వామివారి దీవెనలు తప్పక ఫలిస్తాయి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ.